కుకట్పల్లిలో నివాసం ఉంటున్నటువంటి శివాజీ సనపల దీప్తి 5 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితము వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉన్నారు పాప పుట్టిన తర్వాత. ఎందుకు శివాజీ సనపల దీప్తి దూరంగా ఉన్నారన్న విషయాల్ని ప్రస్తుతం దీప్తి మనతో పాటు ఉన్నారు. ఈరోజు దీప్తి అదేవిధంగా శివాజీ సనపల నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోనే శివాజీ సనపల వేరొక అమ్మాయితో రెడీ హ్యాండెడ్గా దొరికాడు. వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దూరం ఉంటున్నారు? 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ నుంచి దూరం ఉంటున్నా. యాక్చువల్గా పెళ్ళి 2019లో అయింది. పెళ్ళైన తర్వాత నేను 2021లో కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత శ్రీమంతం చేశారు. శ్రీమంతం చేసి మా అమ్మ నన్ను తీసుకెళ్లారండి ఇంటికి. ఆ తర్వాత పాప 2022లో పుట్టింది. పుట్టిన తర్వాత ఇంకా మా ఆయన 1 మంత్లోనే రమ్మన్నారండి. నాకు కొంచెం హెల్త్ పరంగా బాగాలేకపోవడం వల్ల నేను ఒక 6 మంత్స్ ఆగి వస్తాను అని చెప్పానండి. దానికి అతను చాలా ఇన్సల్ట్ కూడా చేశారు. ఆ తర్వాత 5th మంత్లో మా మమ్మీ డాడీ కూడా వెళ్ళి ఆయనని ఎప్పుడు తీసుకెళ్తావు బాబు, ఎప్పుడు అన్నప్రసన్న చేపిస్తావు పాపకి అవి అని అడగడం జరిగింది. అయితే ఆయన ఎడాపడా ఇన్సల్ట్ చేసి ఆయన్ని పంపించేసి మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ తర్వాత ఎన్నోసార్లు మేము కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసామండి. సో రీజన్ అనేది ఏం లేదు. నేను ఆయన చెప్పిన టైంకి రాలేదు అనే రీజన్తోనే అతను నన్ను తీసుకెళ్ళలేదు. పాపని చూడడానికి ఎప్పుడైనా వస్తూ ఉండేవాడు? అసలు పాప ఎలా ఉంది ఏంటి అని మాట్లాడేవాడు? ఎప్పుడు మాటలు లేవండి. నేనే కాల్ చేయాలి. నేను కాల్ చేసినా ఆయన ఎత్తేవారు కాదండి సమంగా. అప్పుడప్పుడు ఎత్తి ఇంకా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇంకెందుకు అన్నట్టు మాట్లాడేవారండి. నేను చాలా ట్రై చేశాను ఆయన ఇచ్చేయడానికి. సో అలానే ఈరోజు కూడా నేను అసలు రీజన్ ఏంటి ఆయనతో మా ఇంటికి వెళ్ళి మాట్లాడదామని నేను మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చానండి. వచ్చి చూస్తే ఆయనేమో ఇంకొక ఆమెతో పడుకొని ఉన్నారండి. సో అదేనండి. అంటే మీకు గతంలో ఏమన్నా అనుమానం ఉండేదా మీ భర్త మీద? ఎవరితోనైనా కాల్స్ మాట్లాడడం, మెసేజెస్ చేయడం ఇవన్నీ? అంటే ఒక ఆమె నుంచి కంటిన్యూస్గా మెసేజెస్ వచ్చాయండి, సుష్మా అని. తను వాళ్ళ క్లాస్మేట్ అంట. సో తన నుంచి మెసేజ్ వస్తే నేను అడిగానండి. అడిగితే నా తరపు నుంచి ఏం లేదు, ఆమె సైడ్ నుంచి 1 సైడ్ మెసేజెస్ అని చెప్పారండి. అంతేగాని ఆ తర్వాత అతను బ్లాక్ చేసేసారండి. సో నేను రెగ్యులర్గా చూసేదాన్ని, బట్ ఎప్పుడు నాకు తన నుంచి మెసేజెస్ రాలేదు. ఇంకా మేబీ నేను దీని నుంచి అంటే మా పాపతో మా అమ్మ నాన్నతో ఉండడం వల్ల ఆ టైంలో వీళ్ళు కాంటాక్ట్లో మళ్ళీ వచ్చినట్టు ఉన్నారండి. సో ఇప్పుడు తను 2 ఇయర్స్గా మా ఇంట్లో ఉంటుందండి. 2-3 ఇయర్స్గా మా ఇంట్లోనే మా హస్బెండ్తో పాటు ఉంటుంది. అంటే ఎవరు కూడా మీరు మధ్యలో కాంటాక్ట్ అయ్యి అసలు ఎందుకు నన్ను దూరంగా పెట్టారు, వాళ్ళ పేరెంట్స్ మీ అత్తయ్య మామయ్యతో మాట్లాడడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదా? అంటే మధ్యలో మా అత్తగారికి క్యాన్సర్ ఉందండి, సర్వైకల్ క్యాన్సర్ ఉన్న. సో దానివల్ల ఆమె ట్రీట్మెంట్ జరుగుతున్న మధ్యలో మా పాపకి ఒక 1.5 ఇయర్ ఆమె చనిపోయిందండి. ఆ తర్వాత ఇంకా మా మామయ్య గారు మా మమ్మీ డాడీ అందరు కూడా ట్రై చేశారండి. రెగ్యులర్గా కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ నుంచి కూడా ట్రై చేశాము. బట్ ఈయన అసలు ఒప్పుకునేవారు కాదండి. ఏమంటే ఇది ఒకటే రీజన్ చెప్పేవాళ్ళు, మా అమ్మ ఉన్నప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు అని. బట్ యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడే అంటే మా పాప పుట్టాక కూడా ఇంకొక 1 ఇయర్ బ్రతికే ఉన్నారండి. సో 5th మంత్లో కూడా మా అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. బట్ ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. సో అదొక ఫేక్ రీజన్ చెప్పారు. బట్ యాక్చువల్గా అయితే ఆయన రీజన్ ఇది, ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది. సో అందుకు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు మీరు మీ హస్బెండ్ దగ్గర ఇంటికి వచ్చి ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడం కానీ, లేకపోతే చుట్టుపక్కనటువంటి ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పలేదా సుష్మాతో ఇట్లా ఉంటున్నారు? అంటే నాకు అదేనండి, నేను యాక్చువల్లీ రావడానికి ట్రై చేశాను, కాల్ చేసి వద్దామనే వచ్చాను. బట్ ఆయన నాకు కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు. సో ఒకసారి వచ్చాను కూడా అండి, అప్పుడు డోర్ లాక్ వేసి ఉంది. సో అలా ఇంకా ఎదురింటి వాళ్ళు ఇంకా వాచ్మ్యాన్ నంబర్ ఉంటే ఆయన కాల్ చేసి అడిగితే అమ్మ ఒక 2 ఇయర్స్గా ఆయన వేరే అమ్మాయితో ఉంటున్నారు, మరి పెళ్లి చేసుకున్నారో లేదో తెలియదు, బట్ ఉంటున్నారు అని చెప్పారు. సో ఇంకా అలా తెలిసే మళ్ళీ ఒకసారి ఈరోజు వచ్చి చూద్దామని వచ్చానండి. బట్ నేనే షాక్ అయ్యాను. సుష్మా ఆల్రెడీ క్లాస్మేట్ అని చెప్తున్నారు. ఎప్పుడు తనని మీరు చూడలేదా? ఇప్పుడే ఫస్ట్ టైం చూడలేదు? ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏం చెప్తుంది తనతో? ఏమన్నా మాట్లాడారా మీరు ఎందుకు ఇలా చేశారు అని? తను ఏం చెప్పట్లేదండి, ఇంక సైలెంట్గా ఉంది, ఏం చెప్పట్లేదు. తను ఆల్రెడీ మ్యారీడా లేదంటే సింగిలా? మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయిందండి ఆమె. ఇక్కడ వచ్చాకే ఆమె చెప్పింది. సో అలా తెలిసింది, మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయింది ఆమె. అంటే పాపకి ఈ వయసులో తండ్రి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో తను కనీసము నా పాప ఉంది, తన భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఆలోచించకుండా ఇలా చేయడం అని ఏమన్నా అడిగారా తను? నేను అడిగానండి, నేను చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. సరే నాది తప్పైపోయింది, ఓకే నేను ఇక నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం,
అట్లీస్ట్ పాపని చూడు తను కంప్లీట్గా కాపీ అండి. మా పాప మా హస్బెండ్ కాపీ తను. అట్లీస్ట్ పాప ఫేస్ చూసి అయినా నువ్వు అర్థం చేసుకో, ఇప్పుడు పెద్దయ్యాక తన లైఫ్ ఎలా ఉంటుంది, ఫాదర్ అనే అతను చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఆయన ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్లో ఉంటే ఇంకా మాట వినరు కదండి. అంటే పాపతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? 3 ఇయర్స్ పాపతో తను అంటే ఎప్పుడు మాట్లాడలేదండి. ఆమెనే చాలాసార్లు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశారు. అంటే మా పాపనే ఎప్పుడైనా అంటే ఎక్కడైనా కలిస్తే ఇంకా దగ్గరికి తీసుకెళ్ళాం. బట్ ఈయన ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. మా పాపకు కూడా తెలియదండి ఇలా. వాళ్ళ ఫాదర్ అనే ఫిగర్ తను యాక్చువల్గా తన లైఫ్లో చూడలేదు ఇప్పటివరకు. ఈ 3 ఇయర్స్లో తను ఎప్పుడు చూడలేదు. అంటే పాప అనగానే డాడీస్కి చాలా బాండింగ్ ఉంటుంది. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది తల్లి కంటే కూడా తండ్రి అవుతారు. కానీ అలాంటి వ్యక్తి కనీసం పాపని ఇంతవరకు చూడకపోవడము, పాప తండ్రిని చూడకపోవడం చాలా బాధాకరం. ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇంకా తను ఏంటంటే మా ఫాదరు మా బ్రదర్లోనే తన ఫాదర్ని చూసుకుంది. అంటే డాడీ డాడీ అని ఇంకా రైమ్స్ చూసి వాళ్ళు ఇచ్చేస్తారు కదండి. సో ఇంకా వాళ్ళనే అనుకుంది, కానీ తనకి ఫాదర్ ఫిగర్ అంటే ఎవరు లేరు. నేను అందుకే చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశానండి. ఆయన మొత్తం బ్లేమ్ నా మీదే వేశారు, నేను టైంకి రాలేదని. బట్ ఈరోజు వెళ్తే తెలిసింది ఆయనకి వేరే అంటే ముందు నుంచి ఉన్న ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు అని అర్థమైంది. ఫాదర్ అంటే ఒక ఎమోషన్, ఎవరికైనా సరే ఆ బాండింగ్ అనేది చాలా ఉంటుంది. కానీ పాపకి ఫాదర్ గురించి తెలియదు అని అంటే అసలు ఒకవైపు తన కూతుర్ని కూడా చూడకపోవడం ఏంటి అసలు ఇదంతా? ఏమోనండి, ఇది దీన్ని ఏమనాలో మరి నాకు తెలియదు. అందుకే నా దగ్గర వర్డ్స్ లేవండి. నేనే షాక్లో ఉన్నాను యాక్చువల్లీ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎంతమంది చెప్పినా కానీ లేదు ఇలా అయి ఉండదు అని నేను. బట్ ఈరోజు నేను ఇన్ పర్సన్ చూశాక నాకు అర్థమైంది ఇలా ఉందని. సో కనీసం పుట్టినప్పుడైనా ఆ పాపని ఆ చేతులతో ఎత్తుకొని ఉంటాడు, తన రూపాన్ని తను చూసుకొని ఉంటాడు. సో ఆ ఎమోషన్ కానీ అవేమి తనకు గుర్తుకు రావడం లేదా? మరి లేవండి, ఆయన్నే అడగాలి. ఆయన్నే అడిగితే బెటర్ ఏమో. దానికి ఇక్కడికి వచ్చారా? ఉన్నారండి, లోపల ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంటే మీతో కలిసి ఉంటాను, పాపని తీసుకొచ్చుకుంటానని చెప్తున్నాడా? అసలు అవసరం లేదండి, ఆయనకు అవసరం లేదనే చెప్తున్నాను. అంటే ఈ రిలేషన్ ని మీరు ఎలా ఇంకా కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదండి. ఎందుకంటే ఒక పర్సన్ ఒకరితో రిలేషన్లో ఉన్న తర్వాత ఆయన మళ్ళీ మన దగ్గర వస్తారనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే చాలా చూస్తున్నాం. సో నేను ఆ ట్రై కూడా చేయలేదు. అండ్ ఇట్ జస్ట్ దట్ నాకు న్యాయం జరగాలి. ఇంత అన్యాయం అయింది. నేను ఒక పాపని కన్నాను, తనకి ఫాదర్ ఫిగర్ లేరు. నాకు ఒక సెక్యూరిటీ అనుకున్నాను, అది నాకు లేదు. ఇప్పుడు నా పేరెంట్సే నాకు అంత తప్ప హస్బెండ్ అనేది లేదు. నాకు నా ఓన్ ఫ్యామిలీ అనడానికి నాకు లేదు. సో అదేనండి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా కూడా ఈ టైంలో పాపకి తోడు అనేది చాలా అవసరం. అందులో ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫాదర్ నుంచి స్ట్రెంగ్త్ కావచ్చు అవసరం. అలాంటివి పాపకి లేకుండా ఫర్దర్గా ఫ్యూచర్ ఏంటి, మీకు న్యాయం కావాలంటే ఏం కోరుకుంటున్నారు? న్యాయం కావాలంటే ఇప్పుడు ఇది చేసిన దానికి ఆయనకి కఠిన శిక్ష పడాలండి. ఎందుకంటే నేను నా సైడ్ నుంచి 200% ట్రై చేశానండి రిలేషన్షిప్ బెటర్ అవ్వాలని. బట్ ఆయన అది కాకుండా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది అసలు చాలా అన్ఫేర్. సో దీనికి ఆయనకి కఠిన శిక్ష పడి ఫర్దర్ వాట్ ఎవర్ ద లీగల్ ప్రొసీడింగ్స్ ఆర్ అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్లీ ఒక బాధిత మహిళగా ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, వెల్ ఎడ్యుకేటెడ్ మీరు చూస్తే. అలాంటి మహిళలకి ఇప్పుడు చేసినటువంటి మీ భర్తతో ఉన్నటువంటి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీ, వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళ వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులు. ఏం లేదండి, ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ అ జాబ్. వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. పెళ్ళైనా కాకపోయినా పిల్లల్ని కనే ముందు ఆలోచించాలి, ఉన్న పర్సన్ కరెక్టా కాదా అని 1000% చెక్ చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కనాలి. ఎందుకంటే వాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ అవుతారు. మనకు తెలీదు ఇంకో పర్సన్ తీసుకుంటే, స్పెషల్లీ మదర్ ఇస్ ద వన్ హూ టేక్స్ ఆల్ కేర్. నేను మా పాపకి ఇంతవరకు చూసుకున్నదంతా నేనే. మా హస్బెండ్ సైడ్ నుంచి నాకు 1% కూడా ఏం లేదు. సో నేను అనేది ఏంటంటే, మీరు నిజంగా పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్ళిద్దరు పేరెంట్స్ ఉండేటట్టు చూసుకోండి, వాళ్ళిద్దరూ సంస్కారం అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి. బీ కేర్ఫుల్, బీ అవేర్.
భర్త 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉండి కనీసము కూతుర్ని చూసుకోవడానికి తండ్రి అయినటువంటి శివ అక్కడికి రాలేదు. పాపను చూయించే ప్రయత్నం చేశాను. కానీ ఎప్పుడు చూడ్డానికి తనని ఇష్టపడలేదు. ఏ మహిళకు కూడా ఇలాంటి అన్యాయం జరగవద్దు. చాలా వరకు నేను తనతో కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ, తనతో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నా. కానీ తను నాకు వద్దు అనని ఒక చిన్న రీజను, డెలివరీ కోసం ఇంటికి వెళ్ళాను. 6 మంత్స్ తర్వాత వస్తాను అనని చెప్పాను. కానీ అప్పటి వరకు రాకపోవడంతోనే ఇదంతా కూడా నా వైపు తప్పు చూయించే ప్రయత్నం చేసి వేరే మహిళతో, తన క్లాస్‌మేట్ అయినటువంటి అమ్మాయితో రిలేషన్ ఉన్నాడు. మాకు న్యాయం జరగాలి. మరొక మహిళకి ఇలాంటి అన్యాయం జరగవద్దు అని చెప్పేసి దీప్తి కోరుకుంటుంది.